వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఎస్ఆర్హెచ్ కెప్టెన్సీ ఇషాన్‌కి ఇవ్వడంపై మీ ఒపీనియన్ అయితే కామెంట్ చేయండి. లేకపోతే ఇంకెవరికైనా ఇచ్చింటే బాగుందనిపిస్తుందో వాళ్ళ పేరు కూడా కామెంట్ చేయండి. కావ్య పాప, ఓ కావ్య పాప, మొన్నొచ్చినోనికేమో కెప్టెన్సీ, ముందు నుంచి ఉండేవానికేమో వైస్ కెప్టెనా? ఎస్ఆర్హెచ్‌లో ఎన్ని సంవత్సరాల నుంచి ఉండా సేవలు అందిస్తూనే ఉండా. అయినా కూడా నన్ను కెప్టెన్సీ చేయబుద్ధి కాలే. ఎప్పుడొచ్చామన్నది ముఖ్యం కాదన్నయ్య. బుల్లెట్ దిగిందా లేదా అది ముఖ్యం. అరే అభిషేకు, లైట్ తీసుకో. ఇషాన్ కిషాన్ చూస్తే కదా, లాస్ట్ ఇయర్ డొమెస్టిక్ లో యాజ్ ఎ కెప్టెన్ గా కప్పు కొట్టించినాడు, విజయ్ హజారే ట్రోఫీ. నువ్వేం చేసినావు? నువ్వేం చేయని దానికి బాధపడతా అనేసి అన్న పోతే పోడనేసి వైస్ కెప్టెన్ ఇస్తా ఉంట. అది దానికి సంతోషించు నువ్వు. సరే ఇప్పుడు ఫైనల్‌గా ఏమంటావు? వైస్ కెప్టెన్సీ ఇస్తా అంటావు. ఇట్స్ ఓకే. కమిన్స్ వచ్చినాక కమిన్సే కదా! ఇంక దానికెందుకు? ఇది టెంపరరీనే. పర్మనెంట్ కాదు. ఓ ఇషాను, ఈ టెంపరరీ కెప్టెను పర్మనెంట్ అనుకోనేవు. అరే ఓ పులి! ఇతనికి లాజిక్ అర్థమైతలేదు. ఫస్ట్ టెంపరరీగానే దూరుతాము. తర్వాత పర్మనెంట్ అయిపోతాము. లాస్ట్ ఇయర్ అంతా చూస్తి కదా! అసలు టీ20 స్క్వాడ్‌లో నాకు సంబంధమే లేదు. అయినా కూడా నా మంచి ఫామ్‌లో ఉన్నాననేసి టీ20 టీమ్‌లో యేసుకుంట్రి. వరల్డ్ కప్ టీమ్‌లోనూ యేసుకుంట్రి. ఇక్కడ కూడా అలాగే కెప్టెన్సీ ఫస్ట్ 2, 3 మ్యాచ్‌లు బాగా చేశానంటే పర్మనెంట్ కెప్టెన్ నేనే. ఏంది ఈశాను, ఇంజరీ ఉందనేసి పిల్లకాయలు ఏడన్నా పోతే పోని, కొన్ని మ్యాచ్‌లు కెప్టెన్సీ చేసుకోపోననిస్తే నా ప్లేస్‌కే సరిపెడతావా? అంత టోటో అయిపోతావా? అంటే అది నేనైతే ఊరికే అన్నా సైలెన్సర్ బ్రో. నువ్వైతే ఏం పట్టించుకోబాకు. నువ్వొస్తేనే కెప్టెన్సీ నీదే. పక్కా నీదే. ఫస్ట్ మ్యాచే ఈ ఎస్ఆర్‌హెచ్‌తోని. వీళ్ళ టీమ్‌లో చూస్తే అసలు కెప్టెనే లేదు. నాకు తెలిసి చిన్నస్వామి స్టేడియంలో 300 లోడింగ్ ఏమో. ఎప్పుడు వీళ్ళు అంటా ఉంటారు కదా! 300 లోడింగ్, 300 లోడింగ్, 300 లోడింగ్ అని. ఈసారి మేము కొట్టేనట్లుంటాము. సైలెన్సర్ లేకపోతే ఏంది? సైలెన్సర్ వారసుడు నేనుండా కదా! మా టీమ్‌లో ఎవరైనా ప్లేయర్ మిస్ అవ్వచ్చేమో. కానీ ఆట అదే ఆట, రీతి అదే రీతి. కాటరమ్మ కొడుకులు తెలుసు కదా! ఇంకా నా కెప్టెన్సీ గురించి ఏమైనా డౌట్లుంటే లాస్ట్ ఇయర్ విజయ్ హజారే ట్రోఫీ చూసుకోండి. కప్పు కొట్టించిన ఇషాన్‌కి ఇషాను తగ్గేదే లేదు. అరే ఇషాను, రౌడీయిజం రాజకీయం ఒకటి కాదురా రేయ్. ఆ డైలాగ్ గుర్తుందా? ఇక్కడ కూడా సేమ్ అదే వర్తిస్తుంది. డొమెస్టిక్‌లో కెప్టెన్సీ చేయడం, ఐపీఎల్‌లో కెప్టెన్సీ చేయడం 2 ఒకటి కాదురా రేయ్. అయినా మా టీంలో సైలెన్సర్ మిస్ అయితే మీ టీంలో ఏజల్ వుడ్ మిస్ అవుతాడు. చెల్లుకు చెల్లు. ఇప్పుడు టీం మళ్ళీ బ్యాలెన్స్ అయింది. ఫస్ట్ మ్యాచ్ చూసుకుందాం. కావ్య పాప, ఓ కావ్య పాప, ఈ కాటేరమ్మ కొడుకుని ఎందుకు గుర్తించడం లేదు కావ్య పాప? నేను కూడా ఒక కెప్టెన్ మెటీరియల్ అని మర్చిపోయిండవా కావ్య పాప? సౌత్ ఆఫ్రికాలో ఉన్నప్పుడు కెప్టెన్ నేనే అని మర్చిపోయిండవా కావ్య పాప? కూల్ క్లాస్ కూల్. నాకు తెలుసు నువ్వు కూడా ఒక కెప్టెన్సీ మెటీరియల్ అనేసి. అయినా కూడా నేను ఎంత ప్రెషర్ పెట్టుకోవాలనేసి నీకు ఇస్తలేదు. యంగ్స్టర్ కి ఛాన్స్ ఇస్తా ఉండా. నీ కనుక ఒకవేళ కెప్టెన్సీ ఇస్తే నీ బ్యాటింగ్ పైన ఎఫెక్ట్ వస్తుంది. అది టీమ్ కే ప్రాబ్లము. అందుకే నీకు కాకుండా ఇషానికి ఇచ్చింది. అయినా మనకి కెప్టెన్సీ సంబంధం లేదమ్మా. మ్యాచ్‌లో వచ్చామా, బాదుడే బాదుడు, కుమ్ముడే కుమ్ముడు చేశామా, ఇంటికెళ్ళామా.